ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కాలం నడుస్తోంది. రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. ఒకదానిని మించి మరొకరు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. టెక్నాలజీలో సంచలనం అంటే ఏఐ. ఇది వాడుకలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో చాలా పనులు ఈజీ అయిపోయాయి. చిన్న చిన్న మెయిల్స్ కూడా ఏఐతోనే రెడీ చేయిస్తున్నారు. కాగా ఏఐ ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ ను ప్రకటించింది. ఇంటర్నెట్లోని రియల్ టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ సెర్చ్ ఇంజిన్ ప్రోటోటైప్ స్టేజ్లో ఉందని ఓపెన్ ఏఐ తెలిపింది. ఏదైనా విషయం గురించి మనం తెలుసుకోవాలంటే నేరుగా ఫోన్లో గూగుల్ను ఓపెన్ చేస్తాం. సెర్చ్ ఇంజిన్ విషయంలో సుమారు 91% వాటా ప్రస్తుతం గూగుల్దే ఉంది. ఇక సెర్చ్ ఇంజిన్ను తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3% మేరకు ఉన్నాయి. ఓపెన్ ఏఐ తీసుకొస్తున్న ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ గూగుల్, బింగ్ వంటి సాధారణ సెర్చ్ ఇంజిన్లా కాకుండా కొంత సమాచారంతో పాటు సంబంధిత లింక్లను కూడా జోడిస్తుందని చెబుతున్నారు. ఏదైనా విషయం గురించి సమాచారం అడిగితే ఆ వివరాలను అందించడంతో పాటు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా సెర్చ్ జీపీటీ తెలియజేస్తుంది. యూజర్లు అడిగే అనుబంధ ప్రశ్నలకు కూడా ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ సమాధానాలు ఇస్తుంది. ఇక తొలుత ఈ సెర్చ్ జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలియజేయడం కోసం పబ్లిషర్లకు అందించనున్నారు నిర్వాహకులు. వారు వాడి చూసిన తర్వాత మిగతా వారికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్ కంపెనీలన్నీ ఏఐని భాగస్వామ్యం చేయడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ ఓపెన్ ఏఐ టెక్నాలజీని వాడుకుంటోంది. తాజాగా సెర్చ్ ఇంజిన్ విభాగంలో ఓపెన్ ఏఐ ప్రవేశించడంతో గూగుల్, బింగ్కు పోటీగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.